Hello everyone, my name is Nagirati and welcome to my channel. And in this video, I am going to talk about complete free and it's a 90 days DevOps course. Okay, AWS DevOps course. In 90 days, as per the DevOps roadmap, I have designed this course. Okay, in 90 days, ఏ టూల్తో స్టార్ట్ అవ్వాలి ఏ టూల్తో ఎండ్ అవ్వాలి ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ అపాన్ DevOps roadmap. ఈ 90 డేస్లో ఐఎమ్ గోయింగ్ టు కవర్ ఆల్మోస్ట్ 10 ప్లస్ టూల్స్. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? లెట్స్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఇక్కడ మన 90 డేస్లో ద వెరీ ఫస్ట్ థింగ్ ఈస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ లైనెక్స్. సో లైనెక్స్ని అయితే నేను టూల్ అని కాల్ చేయట్లేదు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు కాల్ ఇట్ యాజ్ ఏ టూల్, ఇట్స్ ఏ ప్లాట్ఫామ్. సో అవర్ ఫస్ట్ స్టెప్ ఈస్ లైనెక్స్. సో లైనెక్స్లో ఎలా మనం వర్క్ చేయాలి, ఓకే, లైనెక్స్ని ఎలా ఆపరేట్ చేయాలి, బికాస్ యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ లైనెక్స్ మీద నేర్చుకుంటే అది మనకి చాలా చాలా బెనిఫిట్ దాన్ విండోస్. సో దట్స్ వై అవర్ వెరీ ఫస్ట్ స్టెప్ ఈజ్ లైనెక్స్ అండ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఆల్మోస్ట్ అడ్మినిస్ట్రేషన్ లెవెల్, ఒక అడ్మిన్కి నియర్గా లైనెక్స్ అయితే మనం నేర్చుకోబోతున్నాం. అండ్ ఆఫ్టర్ దాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ గిట్ అండ్ గిట్హబ్. This is part of VCS or SCM tools. Basically, VCS stands for Version Control System Tools, and SCM stands for Source Code Management. Okay, so దీనిలో భాగంగా మనం వీఆర్ గోయింగ్ టు లెర్న్ గిట్ అండ్ గిట్హబ్. సో గిట్లో కూడా అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో ఎలా రిపోర్ట్స్ క్రియేట్ చేయాలి అండ్ రిపోర్ట్స్ డిలీషన్స్, యూజర్స్ క్రియేషన్, యూజర్ పర్మిషన్స్, ఓకే, అండ్ కొత్త ప్రాజెక్ట్లోకి వర్షన్ కంట్రోల్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. అండ్ ఆఫ్టర్ దాట్ బిల్డింగ్ పార్ట్. ఇక్కడ మనకి సోర్స్ కోడ్ అనేది ఇక్కడ మనం స్టోర్ చేస్తాం కదా, ఆ సోర్స్ కోడ్ని ఎలా కంపైల్ చేయాలి, మాన్యువల్లీ ఆర్ ఆటోమేటికల్లీ. సో మాన్యువల్గా బిల్డ్ చేయాలంటే ఇట్స్ వెరీ వెరీ డిఫికల్టీ. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ వీఆర్ గోయింగ్ టు యూస్ Maven. అండ్ యాజ్ వీ నో ఆల్రెడీ Maven స్పెసిఫిక్ ఫర్ జావా బేస్ అప్లికేషన్. ఓకే, కొన్ని జావా ప్రాజెక్ట్స్ తీసుకొని వాటిని ఎలా కంపైల్ చేయాలి, వాటి నుంచి Maven నుంచి ఎలా ఆర్టిఫాక్ట్స్ తెచ్చుకోవాలి, ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు సీ. వన్స్ మనకి మన ఆర్టిఫాక్ట్ వచ్చిన తర్వాత మనం డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ మనం చేయాలి. డిప్లాయ్ ఎక్కడ చేయాలి? సో మన అప్లికేషన్ సర్వర్స్లోకి డిప్లాయ్ చేయాలి. ఓకే, క్లయింట్ యొక్క అప్లికేషన్ సర్వర్స్లోకి మనం డిప్లాయ్ చేయాలి. అది డిఫరెంట్ ఎన్వైర్న్మెంట్స్ ఉంటాయి మనకి, లైక్ డెవ్ అని, క్యూఏ అని, ప్రీ ప్రోడ్ అని, అలాగే ప్రొడక్షన్ అని. సో ఈ అప్లికేషన్ సర్వర్స్లో మనం డిప్లాయ్ చేయాలి. ఈ అప్లికేషన్ సర్వర్స్లో మనం వీఆర్ లెర్నింగ్ టామ్క్యాట్. అఫ్కోర్స్ మార్కెట్లో మనకు చాలా ఉన్నాయి, సంథింగ్ కాల్ వెబ్లాజిక్, వెబ్స్పియర్, అలాగే జేబోస్, ఓకే, అలాగే గ్లాస్ ఫిష్. దెర్ ఆర్ డిఫరెంట్ టూల్స్ వీ హ్యావ్ ఇన్ ద మార్కెట్, బట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ టామ్క్యాట్. అండ్ ఆఫ్టర్ దాట్ వెరీ ఇంపార్టెంట్ టూల్స్, కోడ్ అనాలిసిస్. ఓకే, కోడ్ అనాలిసిస్ టూల్ కింద మనం లైక్ ఏదైనా డూప్లికేట్స్ కోడ్స్ ఉన్నా, ఓకే, ఇలాంటి కోడ్ అంతా కూడా మనం సోనార్ క్యూబ్ యూస్ చేసి మనం క్లీన్ చేస్తాం. అండ్ ఆఫ్టర్ దాట్ ఆర్టిఫాక్ట్ టూల్. ఇందా మనం చెప్పుకున్నాం కదా మనకు ఆర్టిఫాక్ట్స్ వస్తాయని, వీటన్నిటిని మెయింటైన్ చేయాలి. వాటన్నిటిని మెయింటైన్ చేయడానికి మనం వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ నెక్సస్. ఇక చూడండి, గిట్ అండ్ గిట్హబ్లో ఇక్కడ రా కోడ్ మెయింటైన్ చేస్తాం. ఓకే, ఇక్కడ రా కోడ్ అనేది మనం మెయింటైన్ చేస్తాం. ఈ రా కోడ్ని మనం కంపైల్ చేసిన తర్వాత మన ఆర్టిఫాక్ట్స్ వస్తాయి. ఆ ఆర్టిఫాక్ట్స్కి సేవ్ చేసుకోవడానికి, వాటిని మెయింటైన్ చేయడానికి వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ నెక్సస్. అండ్ ఇమీడియట్లీ ఓకే, వీటన్నిటిని కూడా మనం ఫస్ట్ మాన్యువల్గా తెలుసుకుంటాం. వన్స్ మనం మాన్యువల్ కొట్టిన తర్వాత సో దాట్ వీఆర్ గోయింగ్ టు ఇంటిగ్రేట్ ఆల్ టూల్స్ ఇన్ టు ద జెన్కిన్స్ ఫర్ కంప్లీట్ ఆటోమేషన్. ఓకే, సో దీన్ని మనం CI/CD సర్వర్ అంటాం.
ఓకే. సో యాజ్ పర్ మై నాలెడ్జ్ జెన్కిన్స్ అనేది మన డెవాప్స్కి హార్ట్ లాంటిది అనమాట. బికాస్ లెట్స్ సే ఇది మన జెన్కిన్స్ సర్వర్ అనుకుంటే దీంట్లో అన్ని టూల్స్ ఇంటిగ్రేట్ అయిపోతాయి. ఓకే, ఇట్ విల్ డూ ఎండ్ టు ఎండ్ ఆటోమేషన్. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ జెన్కిన్స్ యాజ్ పార్ట్ ఆఫ్ CI/CD ప్రాసెస్. లెట్స్ మనకి ఇంకా టైం ఉంటే వీఆర్ ఆల్సో గోయింగ్ టు డిస్కస్ గిట్హబ్ యాక్షన్స్. ఇది కూడా సిమిలర్ టు జెన్కిన్స్. దాని తర్వాత అగైన్ SCM టూల్. ఇంతకుముందు సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అన్నాం కదా, నవ్ ఇట్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్. ఇది ఆటోమేషన్ పర్పస్. ఏంటి ఆటోమేషన్ అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మన క్లయింట్ సర్వర్స్ చాలా డెవ్ ఎన్వైర్మెంట్ అని, QA ఎన్వైర్మెంట్ అని, లైక్ ప్రీపోర్డ్ అని, లైక్ ప్రొడక్షన్ అని, వీ సెడ్ మెనీ టూల్స్, మెనీ సర్వర్స్, రైట్? లెట్స్ మీరు డెవ్ తీసుకున్నారనుకోండి, లెట్స్ డెవ్లో మనకు 100 సర్వర్స్ ఉండొచ్చు. ఓకే, 100 ఉండొచ్చు, 50 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 200 ఉండొచ్చు, బేస్డ్ అప్ ఆన్ ద ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్. ఇప్పుడు ఇందులో మన ఆర్టిఫాక్ట్ డిప్లాయ్ చేయాలి. మరి ఈ సర్వర్లోకి మనం డైరెక్ట్గా ఆర్టిఫాక్ట్ డిప్లాయ్ చేయగలమా అంటే నో. దానికంటే ముందు కొన్ని సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి, డిపెండెన్సీస్ ఇన్స్టాల్ చేయాలి. ఒక సర్వర్కి అయితే వీ కెన్ ఈజీలీ ఇన్స్టాల్ మాన్యువల్లీ. బట్ లెట్స్ సే యూ హ్యావ్ 100 సర్వర్స్, 200 సర్వర్స్, మేబీ 1000 సర్వర్స్. వీటన్నిటిలో మన డిపెండెన్సీస్ ఇన్స్టాల్ చేయాలి అంటే మాన్యువల్లీ ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్. టు ఆటోమేట్ దాట్ వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ సాఫ్ట్వేర్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్. యాన్సిబుల్లో కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా సెటప్ చేయాలి, లైక్ నోట్స్ ఎలా సెటప్ చేయాలి, రోల్స్ ఎలా రాయాలి, ప్లేబుక్స్ ఎలా రాయాలి, ఎవ్రీథింగ్, అండ్ ట్రబుల్ షూటింగ్ ఎలా చేయాలి, ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు సీ, ఇంక్లూడింగ్ యాన్సిబుల్ గెలాక్సీ యాజ్ వెల్. దాని తర్వాత ఓకే, మైక్రో సర్వీసెస్ పార్ట్గా ఆర్ కంటైనరైజేషన్లో పార్ట్గా మనం డోకర్ అండ్ కుబర్నెటీస్ అనేది డిస్కస్ చేస్తాం. డోకర్లో కూడా ఎండ్ టు ఎండ్ డోకర్ ఫైల్స్ ఎలా రాయాలి, డోకర్ ఫైల్స్ని ఎలా బిల్డ్ చేయాలి, మన అప్లికేషన్ ఎలా డిప్లాయ్ చేయాలి. ఓకే, అలాగే డోకర్ కంపోజ్, మల్టీ స్టేజ్ బిల్డ్స్, ఎవ్రీథింగ్. వన్స్ మనకి కంటైనర్ క్రియేట్ అయిన తర్వాత ఆర్ వన్స్ మనకి ఇమేజ్ క్రియేట్ అయిన తర్వాత దాన్ని కుబర్నెటీస్ క్లస్టర్లోకి ఎలా డిప్లాయ్ చేయాలి. ఓకే, అంటే రోల్ అవుట్స్, రోల్ బ్యాక్స్, ఆటో స్కేలింగ్, లోడ్ బ్యాలెన్సింగ్, మానిటరింగ్, ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు కవర్ ఇన్ దిస్ కుబర్నెటీస్. సో కుబర్నెటీస్ అనేది ఆర్కెస్ట్రేషన్ టూల్, డోకర్ అనేది కంటైనరైజేషన్ టూల్, కుబర్నెటీస్ అనేది కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ టూల్. అండ్ మనకి కుబర్నెటీస్లో మానిటరింగ్ పర్పస్ వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ 2 tools, గ్రాఫానా అండ్ దెన్ ప్రొమిథియస్. సో గ్రాఫానాని ఎలా సెటప్ చేయాలి, ప్రొమిథియస్ని ఎలా సెటప్ చేయాలి, అండ్ ఈ 2 tools యూజ్ చేసుకొని ఎలా మనం మానిటర్ చేయాలి, వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఆఫ్టర్ దాట్ క్లౌడ్లో మనం AWS నేర్చుకోబోతున్నాం. బేసికల్లీ యాజ్ వీ నో ఇట్స్ AWS DevOps కోర్స్, అండ్ క్లౌడ్లో కూడా మనం AWS నేర్చుకోబోతున్నాం. ఇక చూడండి, స్టార్టింగ్లో మనం లైనెక్స్ అనుకున్నాం కదా, మీరు లైనెక్స్ తర్వాత కావాలంటే AWS కూడా నేర్చుకోవచ్చు. ఓకే, సో AWS కూడా నేర్చుకోవచ్చు, లేదు తర్వాత అయినా నేర్చుకోవచ్చు. సో మన జర్నీలో అయితే మాత్రం మనం ప్రొమిథియస్ గ్రాఫాన్ అయిపోయిన తర్వాత మాత్రం మనం AWS డిస్కస్ చేయబోతున్నాం. AWSలో కూడా ఆల్మోస్ట్ 10 to 15 సర్వీసెస్ అనేది మనం కవర్ చేయబోతున్నాం. ఇనిషియల్గా మనం మాన్యువల్గా వీటిని ఎలా కాన్ఫిగర్ చేయాలో చూడబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకు AWS కన్సోల్ ద్వారా EC2 సర్వర్ ఎలా లాంచ్ చేయాలో మనకు తెలుసు, ఇట్స్ వెరీ ఈజీ. అండ్ మాన్యువల్గా ఎలా మనం కాన్ఫిగర్ చేయాలి అనేది మనకి వెరీ ఈజీ, వీ కెన్ ఈజీలీ క్రియేట్ దాట్. బట్ ఆటోమేటిక్గా దీన్ని ఎలా క్రియేట్ చేయాలి, రేపు పొద్దున మనం 100 సర్వర్స్ క్రియేట్ చేయాలి. సో ఎవ్రీ టైమ్ వీ కెనాట్ గో టు ద AWS కన్సోల్ మేనేజ్మెంట్ కన్సోల్, ఎవ్రీ టైమ్ వీ కెనాట్ క్లిక్ launch instance, all the steps we cannot follow. So instead of that, we can create automatically using Terraform, and it's a IAC, infrastructure as a code tool. సో దీనిలో మనం కంప్లీట్గా టెరాఫామ్ ఫైల్స్ ఎలా రాయాలి, ఓకే, అలాగే టెరాఫామ్ స్టేట్ ఫైల్స్ అన్నిటిని ఎలా మేనేజ్ చేయాలి, ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ డీటెయిల్. ఈ 90 డేస్లో
ప్రతి టూల్ కూడా ఇంక్లూడింగ్ లైనక్స్ మనం ఇన్ డీటెయిల్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఏది కూడా బేసిక్ లెవెల్ అయితే ఉండదు, ఎవ్రీథింగ్ వెరీ డీటెయిల్. అండ్ మనకి వీడియో ఫ్రీక్వెన్సీ అనేది మేబీ ఎవ్రీడే ఒక వీడియో రావచ్చు, లేదంటే వీక్లో ఒక 5 days రావచ్చు. అండ్ ఈ వీడియోస్తో పాటు మ్యాక్స్ టు మ్యాక్స్, సపోజ్ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ డే 0. ఈ డే 0 కాకుండా అగైన్ డే 1 to డే 90 days మనకి వీడియోస్ అయితే అవైలబుల్ ఉంటాయి. లెట్స్ ఈరోజు టుమారో మనం డే 1 గురించి మాట్లాడుతున్నాం. ఈ డే 1 వీడియోలో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏం రావచ్చు, ఓకే, క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చేయాలి అది కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం ప్యారలల్గా. అది షార్ట్ రూపంలో, యూట్యూబ్ షార్ట్స్ రూపంలో ప్రొవైడ్ చేస్తాను. సపోజ్ యూట్యూబ్ షార్ట్లో మనం కవర్ చేయలేకపోతే దానికోసం కూడా ఐ విల్ మేక్ ఏ సపరేట్ వీడియో అండ్ ఐ విల్ అప్లోడ్, ఓకే, ఆన్ ద సేమ్ డే based upon my availability. See here, this is a slide. So AWS questions also we are going to provide, and questions with answers as well. And after that, basically మన దగ్గర మన ఛానల్లో ఆర్ మన ఇన్స్టిట్యూట్లో ఏమేమి సర్వీసెస్ ఉన్నాయంటే ట్రైనింగ్స్ మన మేజర్ ఎజెండా, ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ ప్లేస్మెంట్స్ అండ్ కెరీర్ గైడెన్సీ అండ్ వాట్ ఇస్ ఇంటర్వ్యూ గైడెన్స్. లెట్స్ మీరు ఆల్రెడీ సమ్ XYZ ఇన్స్టిట్యూట్లో డెవలప్స్ నేర్చుకున్నారు, ఓకే, యు ఆర్ నాట్ ఏబుల్ టు క్రాక్ ద ఇంటర్వ్యూ, యూ డోంట్ హ్యావ్ ప్రాపర్ నాలెడ్జ్. సో ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలి అంటే దానికోసం కూడా మనం గైడెన్సీ మన దగ్గర ప్రొవైడ్ చేయబోతున్నాం. అండ్ మన కంప్లీట్ కంటెంట్ వాట్ ఎవర్ డెవలప్స్ వీడియోస్ అండ్ షార్ట్స్, మన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వాట్ ఎవర్, అదేది మిస్ అవ్వకూడదు అనుకుంటే you can follow our channel. Okay, so simply you can go to the YouTube and you can search V Technologies and without confuse, see here mana logo and just identify this logo and subscribe our channel. And ee channel lo manaku telusu already complete ga AWS DevOps course content అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో మనకు తెలుసు చాలామంది కోర్స్ నేర్చుకోవడానికి మనీ ఎఫర్ట్ చేయలేరు. మేబీ బయట మార్కెట్లో చూస్తే మేబీ సంథింగ్ కాల్డ్ మినిమం 15 to 20, 30K, కొన్ని ఇన్స్టిట్యూట్లో 60K కూడా ఉంది అని విన్నాను. ఇంత అమౌంట్ వాళ్ళు ఎవరైతే ఎఫర్ట్ చేయలేరో వాళ్ళు ఫ్రీగా అయితే నేర్చుకోవచ్చు. సో మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఇది రీచ్ అయ్యేలాగా ప్లీజ్ షేర్ ఇట్, ఓకే. అండ్ ఆఫ్టర్ దాట్, అపార్ట్ ఫ్రమ్ దాట్, మీలో ఏదైనా డౌట్ ఉన్నా సరే ఎనీథింగ్, సో యూ క్యాన్ reach out us. This is our mobile ID and this is our email ID, okay. So any doubts ఉన్నా సరే సో మీరు మాకు కాల్ చేయొచ్చు అండ్ యూ కెన్ ఈమెయిల్ us as well. సో సమ్ టైమ్స్ మేము ఇమీడియట్గా రెస్పాన్స్ ఇవ్వలేకపోవచ్చు, బట్ ఆఫ్టర్ దాట్ ఎప్పుడైతే మాకు బ్యాండ్విడ్త్ ఉంటుందో సో ఆఫ్టర్ దాట్ అగైన్ వీ విల్ గెట్ బ్యాక్ టు యూ. సో అండ్ దెన్ వీ కెన్ క్లారిఫై యువర్ డౌట్స్ యాజ్ వెల్, ఓకే. సో దిస్ ఈస్ ద డే 00 and next tomorrow onwards you will get the regular videos, okay. So that's it for in this session, okay. So please subscribe without miss. Thank you.